హలో అండి. సో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దామా. సో నేను 5 పీసెస్ తీసుకున్నాను. సో దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇది హోమ్ మేడేనండి, నేను బయట వాడను. సో వేద్దాం. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, కారం 1 స్పూన్ వేస్తున్నాను. సో కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మిక్స్ చేద్దాం, ముక్కకు పట్టేలాగా బాగా. చూసారా ఎంత బాగా పట్టిందో. సో ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడదాం. తర్వాత ఫ్రై చేసి చూపిస్తాను. ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. సో ఇది బాగా మ్యారినేట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి ఓపెన్ చేసేసి జస్ట్ ఫ్రై చేసేసుకోవడమే. చాలా ఈజీ. ఆ రెసిపీ అయిన తర్వాత మీరు ఎలా ఉందో ఒకసారి కమెంట్ చేసి నాకు కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఇక్కడ నేను కడాయి పెట్టినాను చూసారా, చాలా లైట్ ఆయిల్ వేసాను. సో ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ వేస్తున్నాను 1 by 1. చాలా జాగ్రత్తగా సైడ్ బై సైడ్ వేసుకోవాలి చూసుకొని, ఒకదాని మీద ఒకటి అసలు పడకూడదు. చూడండి చాలా జాగ్రత్తగా వేసాను. సో ఇది వేసుకున్న తర్వాత కరివేపాకు చల్లుకోండి, చాలా బాగుంటుంది. సో మొత్తం పైన లైట్గా కరివేపాకు చల్లుకోండి. సో ఆ ఫ్లేవర్ బాగా పడుతుంది ఫిష్కి, చాలా బాగుంటుంది. సో ఇది వేసిన తర్వాత జస్ట్ అలా 2 minutes ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత టర్న్ చేసేయండి ఇంకో సైడ్కి. చూసారా చాలా నీట్గా టర్న్ చేయాలి. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ 2 to 3 times అలా టర్న్ చేసుకుంటూ ఉండడమే. ఫిష్ చాలా క్రిస్పీగా, పైన క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటుంది ఫ్రై కూడా. సో చాలామంది పకోడీలా చేస్తారు, అది ఇంకో టేస్ట్. ఇది జస్ట్ సింపుల్ టేస్ట్ అనమాట. సో ఇలా మనం జ్యూస్ ఫ్రై చేద్దాం. సో నా జ్యూస్ రెడీ. సో కర్రీ అయ్యేలోపు నేను జ్యూస్ తాగేస్తాను. సో పెద్ద టేస్ట్ ఏమి ఉండదులేండి, బట్ డైలీ యూజ్ అంతే. సో డైలీ తాగుతాను కాబట్టి బాగుంటుంది. సో నా జ్యూస్ అయిపోయింది. సో మళ్ళీ కర్రీలోకి వెళ్ళిపోదాం. ఫ్రై చూద్దామా ఎలా అయిందో. సో అయిపోయింది ఆల్మోస్ట్. సో పైన కారం చల్లుదాం, మళ్ళీ ఒకసారి తిప్పి అటు సైడ్ కూడా కారం చల్లుదాం. అంతే. చల్లేసిన తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసేయండి. అంతే, ఫిష్ ఫ్రై రెడీ. మీరు ఎంతో ఇష్టపడే ఫిష్ ఫ్రై రెడీ. టేస్ట్ చేసి నాకు ఎలా ఉందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే చెప్పండి. బాయ్ బాయ్.